పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల. ఈ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి శేషాద్రి కొండపై స్వయంభూగా కొలువు తీరి భక్తుల పాలిట కొంగు బంగారమై వారి కోర్కెలను సిద్ధింపజేయనున్నాడు. పెద్ద తిరుమలలో స్వామివారికి మొక్కిన మొక్కులను అక్కడికి వెళ్లలేని వారు ఈ సన్నిధానంలో చెల్లించుకున్నా సరే అదే ఫలం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధిగాంచింది. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం గురించి పలు పురాణ గాథల్లో కూడా ప్రస్తావన ఉంది. ఈ క్షేత్రం శ్రీరామచంద్రుని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా తెలుస్తుంది. ద్వారకుడు అనే మహర్షి స్వామివారి పాదసేవకై ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేయగా ద్వారకునికి స్వామి దక్షిణాభిముఖంగా ప్రత్యక్షమై పాదసేవ చేసుకునే భాగ్యం కల్పించాడట. అందుకనే ఈ ఆలయంలోని మూల విరాట్టు దక్షిణాభిముఖంగా కొలువుదీరి ఉంటుంది. ద్వారకుడు స్వామివారి పాదసేవనే కోరుకోవడం వల్ల మనకు స్వామి అర్ధభాగం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత విశిష్ట ద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించి భక్తులకు స్వామివారి పాదపూజ కూడా చేసుకునే భాగ్యం కల్పించడానికి మరో నిలువెత్తు స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుక వైపు పీఠంపై వైఖాన సాగం ప్రకారం ప్రతిష్ఠించారని ప్రతీతి. స్వయంభువుగా వెలిసిన స్వామివారి అర్ధభాగం మాత్రమే దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన భక్తులకు మోక్షం సిద్ధిస్తుందని, ఆ తర్వాత ప్రతిష్ఠింపబడిన ప్రతిమను కొలిచినందువల్ల ధర్మార్థ కామ పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వర స్వామికి కుడివైపు అర్ధ మండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, ఆండాల్ అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది 2 సార్లు కళ్యాణోత్సవాలను వైశాఖ మరియు అశ్వయుజ మాసాల్లో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని అశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించారని, కావున ఈ 2 మాసాల్లో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారని చెబుతారు. అలాగే అమ్మవార్లకు ప్రతి శుక్రవారం నాడు విశేష కుంకుమ పూజ నిర్వహిస్తారు. ఇక్కడి స్వామివారికి అభిషేకం చెయ్యకపోవడం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టు పడినా సరే స్వామి కింద భాగంలో ఉన్న ఎర్రచీమలు రేగుతాయని అభిషేకం చెయ్యరు. గుడి ప్రవేశంలో ముందుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడ స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేసుకుంటామని మొక్కుకున్న భక్తులు కళ్యాణం చేసుకుంటారు. మండపం దాటి మెట్లు ఎక్కే తొలిమెట్టు దగ్గర పాదుకా మండపంలో స్వామివారి పాదాలను దర్శించుకుని భక్తులు పైకెక్కుతారు. పైకెక్కే మెట్లు మార్గంలో ఇరువైపులా స్వామివారి దశావతారాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. అలాగే గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదర్శన మార్గంలో ప్రహారీని ఆనుకుని 12 మంది ఆల్వారుల విగ్రహాల ప్రతిమలున్నాయి. దక్షిణ మార్గంలో దీపారాధన మండపం, ధ్వజస్తంభం వెనుక వైపు ఆంజనేయ, గరుడ స్వామివారి మందిరాలున్నాయి. అలాగే ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటి వైపున తిరువంటపడి పరికరాలు ఉన్నాయి. గర్భగుడికి 4 దిక్కులా 4 గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు ఉన్న గాలి గోపురం 5 అంతస్తులతో కూడి ఉంది. పడమర వైపు గోపురం గుండా వెళితే కళ్యాణ కట్ట ఉంది. ఇక్కడ స్వామివారికి తలనీలాలు ఇస్తామని మొక్కుకున్న భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ద్వారక తిరుమల గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్థమని పిలుస్తారు. ఇక్కడ చక్రతీర్థం, రామతీర్థం అనే 2 స్నానఘట్టాలున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారు. విమాన మండపము, గోపురము, ప్రాకారాలను ధర్మ అప్పారావు కాలంలో కట్టించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలను రాణి చిన్నమ్మరావు స్వామివారికి సమర్పించారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.